వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో మనం అసలు బ్యూటీ బ్లెండర్ అంటే ఏంటి, అది ఎందుకు వాడాలి, దాన్ని మనం ఎలా వాడాలి, ఈ మూడు కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూస్తాను. మేకప్ చేసుకునే వాళ్ళకైనా, బిగినర్స్ ఇంకా మేకప్ స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి చాలా మంచి ప్రోడక్ట్ ఇదైతే. ఇది ఉంటే చాలు ఈజీగా మేకప్ చేసుకోవచ్చు. ఫస్ట్లీ బ్యూటీ బ్లెండర్ చూడడానికి ఇలా ఉంటుంది. ఇందులో చాలా డిఫరెంట్ షేప్స్ ఉంటాయి. ఒక్కొక్కరు ఒక షేప్, మనం పర్టికులర్ ఈ షేపే ఉండాలి ఇదే బ్యూటీ బ్లెండర్ అనేం ఉండదు. డిఫరెంట్ షేప్స్ ఉంటాయి, మనం డిఫరెంట్ షేప్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇది ఒక షేప్ ఉంటుంది, ఇలా క్రాస్ వచ్చే షేప్, వేర్ మనం ఫౌండేషన్ బ్లెండ్ చేసే దగ్గర ఇలా క్రాస్కి వచ్చే ఉంటుంది. అండ్ ఇలాంటి నార్మల్ ఇలాంటి రౌండ్ ఎగ్ షేప్ బ్యూటీ బ్లెండర్స్ కూడా ఉంటాయి. ఇది చిన్న బ్యూటీ బ్లెండర్, ఇది పెద్దది. ఇది ఎందుకు యూస్ చేస్తారో కూడా చెప్తా. ఇది అందరి దగ్గర ఉండాలి అనేం రూల్ లేదు. కొంచెం మేకప్ ఎక్కువగా యూస్ చేసే వాళ్ళ దగ్గర అలా ఉంటే సరిపోతుంది. ఇంకా ఫస్ట్లీ బ్యూటీ బ్లెండర్ ఎలా యూస్ చేయాలి అనేది అయితే చూద్దాం మనం. ఇది కొంచెం ఆల్రెడీ వెట్ అయి ఉన్న బ్యూటీ బ్లెండర్. సో బ్యూటీ బ్లెండర్ డ్రైగా ఉంటాయి కదా, ఫస్ట్లీ వాటిని ఎప్పుడు అలానే యూస్ చేసేయకూడదు. ఏదైనా ఒక బౌల్లో ఇలా గిన్నెలో వాటర్ తీసుకొని, ఆ వాటర్లో డ్రై బ్యూటీ బ్లెండర్ ఉంటుంది కదా యూస్ చేయకముందు, అది తీసుకొని వాటర్లో ముంచి ఒక 5 seconds or 10 seconds అలా ఉంచేసి స్క్వీజ్ చేసేయాలి మొత్తం. సో ఇలా ఒక 3-4 times స్క్వీజ్ చేసి మళ్ళీ వాటర్లో డిప్ చేయడం వల్ల ఏంటంటే మనకి బ్యూటీ బ్లెండర్ ఇంతున్న సైజు డబల్ అవుతుంది అనమాట. సో అది రైట్ వే. డబల్ అవ్వాలి, ఇందులో వాటర్ అంతా కూడా అబ్జర్వ్ చేసుకోవాలి. అప్పుడు మన బ్యూటీ బ్లెండర్ రెడీ అనమాట మనం మేకప్ స్టార్ట్ చేయడానికి. డ్రై బ్యూటీ బ్లెండర్తో మేకప్ అస్సలు సరిగా రాదు. అసలు బ్యూటీ బ్లెండర్ యూస్ చేస్తే మేకప్ చాలా ఈజీగా అయిపోతుంది. కానీ డ్రై బ్యూటీ బ్లెండర్స్ అస్సలు పని అవ్వదు. వన్స్ ఇది పెద్ద సైజ్ అయిపోయిన తర్వాత లాస్ట్లో స్క్వీజ్, మొత్తం వాటర్ అంతా కూడా ఇలా స్క్వీజ్ చేసేయండి. అస్సలు వాటరే ఉంచొద్దు. వాటర్ ఎక్కువ వాటర్ ఉన్నా సరే మేకప్ అంత బాగా రాదు. సో అస్సలు వాటర్ ఉంచకుండా మొత్తం బ్యూటీ బ్లెండర్లో ఉన్న వాటర్ అంతా పిండియాలి. జస్ట్ నార్మల్ బ్యూటీ బ్లెండర్ చూడడానికి ఇలా స్పంజీగా ఉండాలి అంతే. ఏమైనా ఎక్స్ట్రా వాటర్ ఉన్నా వెంటనే తీసేసుకోండి. ఇప్పుడు ఫౌండేషన్ బ్లెండింగ్కైనా, కన్సీలర్ బ్లెండింగ్కైనా కరెక్ట్గా ఉందన్నమాట. మన బ్యూటీ బ్లెండర్ రెడీగా ఉంది. సో ఫస్ట్లీ ఇప్పుడు బ్యూటీ బ్లెండర్ ఆఫ్లైన్లో కొనుక్కోవాలంటే మీరు బ్యూటీ బ్లెండర్ పట్టుకోగానే అది ఇలా మెత్తగా ఉండాలి. ఇందులో డిఫరెంట్ షేప్స్ ఉంటాయి, ఏ షేప్ అయినా తీసుకోవచ్చు, పర్టికులర్ ఈ షేప్ అని ఏమి ఉండదు. సో ఇలా ఇంత మెత్తగా ఇలా ఉండాలి. సో అలాంటి బ్యూటీ బ్లెండర్ అయితేనే అది దాని క్వాలిటీ ఉన్న బ్యూటీ బ్లెండర్ అన్నమాట. సో అది ఇంక ఇప్పుడు బ్యూటీ బ్లెండర్ని ఎలా యూజ్ చేయాలి, ఏ పార్ట్ ఎక్కడ యూజ్ చేయాలి అనేది కూడా చెప్తా. సో ఇప్పుడు మనం ఇక చిన్న బ్యూటీ బ్లెండర్ కోసం కూడా మాట్లాడుకున్నాం కాబట్టి ఈ చిన్న బ్యూటీ బ్లెండర్ అందరి దగ్గర ఉండాల్సిన లేదు. ఇది మెయిన్లీ ఎందుకు యూజ్ చేస్తారంటే, మనం కన్సీలర్ యూజ్ చేస్తాం కదా, డార్క్ సర్కిల్స్ని కవర్ చేసుకోవడానికి కన్సీలర్ యూజ్ చేస్తాము. ఇలా యూజ్ చేసే దగ్గర మనం ఈ పెద్దది కూడా వాడచ్చు. ఇంకా చిన్న దాంతో ఇంకా నీట్గా బ్లెండ్ అవుతుంది అనమాట ఇలాగా. సో ఇంకా నీట్ ప్రొఫెషనల్గా కొంచెం ఉండాలి అనుకుంటే ఈ చిన్న బ్యూటీ బ్లెండర్స్. సో అందుకే చెప్పా, ఇది అందరి దగ్గర ఉండాల్సిన లేదు, అంత అవసరం కూడా లేదు. సేమ్ ఇది దీనికి కూడా ఉంటుంది, బట్ కొంచెం నీట్గా బ్లెండ్ చేసుకోవాలి. అది కొంచెం అలవాటు ఉండాలి. అలవాటు అయిపోద్ది నార్మల్గా. ఇది అనుకోండి చిన్నది, ఇంకా ఈజీగా నీట్గా బ్లెండ్ అయిపోతుంది ఇలా డాప్ చేస్తే. సో అందుకు ప్రత్యేకంగా ఇది మోస్ట్లీ ఐ ఏరియాకే వాడతారు, డార్క్ సర్కిల్స్ కవర్ చేసుకోవడానికి అది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం కొంతమంది కలర్ కరెక్టర్స్ కూడా యూస్ చేస్తారు కదా చుట్టూ, ఇంకా అలానే అలా ఐ కింద అవన్నీ కూడా కలర్ కరెక్టర్ యూస్ చేస్తాం. దాని కేసులో కూడా మనం ఈ చిన్న బ్యూటీ బ్లెండర్ని యూస్ చేస్తాం అనమాట. లైక్ దిస్ ఈజీగా బ్లెండ్ అయిపోతుంది ఇలాగా. సో అందుకు ఈ చిన్న బ్యూటీ బ్లెండర్. సో అందుకే చెప్పాను ఇది అందరికీ అవసరం లేదు. ఇన్ కేస్ మీకు కళ్ళ దగ్గర ఎప్పుడు ఎక్కువ కన్సీలర్ యూస్ చేస్తాను, నీట్గా బ్లెండ్ అయిపోయి ఈజీగా అనుకుంటే యూ కెన్ యూస్ దిస్. సో ఇంకే ఈ చిన్నది అయిపోయింది. ఇప్పుడు పెద్దదాని విషయానికి వస్తే, షేప్స్ చెప్పా కదా, నేను పర్టికులర్గా ఈ షేపే ఎందుకు వాడుతున్నానంటే, నేను వీలైతే ఇక్కడ పిక్చర్స్ పెడతాను. అండ్ డిఫరెంట్ షేప్ పిక్చర్స్ పెడతాను. డైమండ్ షేప్లో ఉంటాయి, చాలా డిఫరెంట్ షేప్స్ ఉంటాయి. ఏ షేప్ అయినా వాడచ్చు. నేను ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, బిగినర్స్ అయినా ఈజీగా బ్లెండ్ అయిపోవాలనుకున్న ఈ షేప్ తీసుకోండి. ఎందుకంటే ఎలాంటివి దొరికినా తీసేసుకుంటే ఇది ఇంకా ఈజీగా బ్లెండ్ అవుతుంది. ఈ ఫ్లాట్ సర్ఫేస్ ఏదైతే ఉందో క్రాస్గా మనం ఫౌండేషన్ బ్లెండ్ చేసినప్పుడు మంచిగా ఉంటుంది అనమాట. బిగినర్స్కి అయితే, కొంచెం అలవాటు ఉన్న వాళ్ళకి ఆర్ వాడిగా అలవాటు అయిన వాళ్ళకి ఏ బ్యూటీ బ్లెండర్ అయినా సరే ఒకటే. ఇంక ఇప్పుడు ఇందులో ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క షేప్ ఉంది కదా, ఈ ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క షేప్ దేనికి యూస్ చేస్తారో కూడా చెప్తా. ఫస్ట్లీ ఈ క్రాస్గా ఉన్న ఫ్లాట్ సర్ఫేస్ ఏదైతే ఉందో
ఇది మనం ఫౌండేషన్ బ్లెండ్ చేసుకోవడానికి యూస్ చేస్తామన్నమాట. ఇంకెప్పుడు ఈ బ్యూటీ బ్లెండర్తో మన ఫౌండేషన్ని ఎలా బ్లెండ్ చేసుకోవాలో కూడా నేను క్లియర్గా చెప్తా. బ్యూటీ బ్లెండర్ని ఎప్పుడు జస్ట్ ఇలా డ్యాప్ చేస్తే సరిపోతుంది. ఇలా లాగడం అదంతా అస్సలు చేయొద్దు. రైట్ వే ఆఫ్ బ్లెండింగ్ ఏంటంటే జస్ట్ డ్యాప్, ఇలా డ్యాప్ చేస్తే సరిపోద్ది. ఇది గట్టిగా గుద్దేయాల్సిన అవసరం కూడా లేదు. బీ జెంటల్ విత్ యువర్ స్కిన్. చాలా నెమ్మదిగా ఇలా బ్లెండ్ చేస్తే సరిపోతుంది. జస్ట్ డ్యాప్, అలా డ్యాప్ చేస్తే చాలా ఈజీగా డ్యాప్ అవుద్ది. అసలు బ్యూటీ బ్లెండర్ యూస్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మేకప్ చాలా ఈజీగా చేసుకోవచ్చు, ఫ్లాలెస్ బేస్ వస్తుంది. ఇంకా క్లియర్గా మనం ఏమైనా ఎక్స్ట్రా ప్రోడక్ట్ యూజ్ చేసేసినా కూడా మనకి ఇది అబ్జర్వ్ చేసేస్తుంది. బ్యూటీ బ్లెండర్ మెయిన్ మేకప్కి అని ఎందుకంటానంటే, బ్యూటీ బ్లెండర్తో బ్లెండ్ చేయడం వల్ల ఈవెంట్గా మొత్తం ప్రోడక్ట్ స్ప్రెడ్ అవుతుంది. ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ అనేది ఉండదు. బ్లెండింగ్ కూడా చాలా నీట్గా వద్దు. సమ్టైమ్స్ బ్రష్తో మనం అంత నీట్గా బ్లెండ్ చేసుకోలేము, బట్ బ్యూటీ బ్లెండర్ నీట్గా బ్లెండ్ చేసి వస్తుంది. అండ్ ఒకవేళ మనం ఎక్స్ట్రా ప్రోడక్ట్ ఏమైనా పెట్టేసుకుంటాం, సమ్టైమ్స్ ఫౌండేషన్ కానీ కన్సీలర్ కానీ ఎక్కువ ప్రోడక్ట్ అప్లై చేసేసుకుంటాం. ఒకవేళ మనం స్కిన్ మీద ఎక్కువ ప్రోడక్ట్ ఏమైనా అయిపోయినా ఈ బ్యూటీ బ్లెండర్ ఎక్స్ట్రా ప్రోడక్ట్ని అబ్జర్వ్ చేసేసుకుంటుంది అప్లై చేసినప్పుడే. సో మనం ఒకవేళ ఎక్స్ట్రా ప్రోడక్ట్ ఏమైనా అప్లై చేసుకున్నా సరే అది ఓవర్గా అనిపించదు బ్యూటీ బ్లెండర్ యూజ్ చేయడం వల్ల. అందుకే చెప్పా బిగినర్స్కి చాలా బాగుంటుంది ఇది అని. ఒకవేళ మనం ఎక్స్ట్రా ప్రోడక్ట్ వేసుకున్నా ఈజీగా దీంతో బ్లెండ్ చేసినప్పుడే వచ్చేస్తుంది. ప్రత్యేకంగా తొడవసరం లేదు. ఇలాగా మనం బ్లెండ్ చేసుకునేటప్పుడే స్పంజ్ కొంచెం ప్రోడక్ట్ని అబ్జర్వ్ చేసేస్తుంది. సో అది ఇంక ఇప్పుడు ఫౌండేషన్ రాసి క్లియర్గా ఎక్కడ ఎలా యూస్ చేయాలి, ఏదో ఒక షేడ్ ఫౌండేషన్ని ఇలా ఫేస్ అంతా కూడా అప్లై చేసుకోవాలి. డాటెడ్గా ఆల్రెడీ మనం ఎప్పుడు ఫౌండేషన్ ఎలా డాట్గా అప్లై చేసుకుంటామో అలా అప్లై చేసుకున్న తర్వాత ఒక్కసారి వాటర్లో ఒక 5 to 10 seconds ముంచి తీసి వాటర్ అంతా స్క్వీజ్ చేసిన బ్యూటీ బ్లెండర్ని ఇప్పుడు మనం డాప్ చేస్తూ బ్లెండ్ చేయాలి. చూసారా, చాలా ఈజీగా బ్లెండ్ అయిపోద్ది, చాలా నీట్గా బ్లెండ్ అయిపోయింది. యాక్చువల్గా చెప్పాలంటే నేను కొంచెం ఎక్కువ ప్రోడక్టే పెట్టాను. అదే ప్రోడక్ట్ నేను యాక్చువల్లీ ఫేస్ అంతా అప్లై చేసుకుంటాం జనరల్గా అయితే, బట్ నేను ఓన్లీ వన్ సైడ్ అప్లై చేస్తాను మీకు వీడియోలో క్లియర్గా కనిపించాలని. కానీ ఎక్సెస్ ఫౌండేషన్ని ఈ బ్యూటీ బ్లెండర్ అబ్జర్వ్ చేసేసుకుంది. సో మనకి ఎక్కడా కూడా బ్రష్తో సమ్టైమ్స్ బ్రష్తో బ్లెండ్ చేసిన చేతితో బ్లెండ్ చేసిన అంత క్లియర్గా రాదు. బట్ బ్యూటీ బ్లెండర్ చాలా బాగా వస్తుంది. వితిన్ సెకండ్స్లోనే ఈజీగా ఫేస్లో బ్లెండ్ అయిపోతుంది. సో బిగినర్స్ ఇప్పుడే మేకప్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళైతే ఇది బెస్ట్. ఇలాంటిది ఒకటి ఉండాలి మన దగ్గర. అండ్ ఇవి మనకి ఎంతో రేట్ కూడా ఉండవు. 150, 160, 200 లోపే ఉంటుంది. ఇంకా తక్కువకుంటే బయట, బట్ అంత క్వాలిటీ బాగోదు అని నా ఫీల్. ఒక 100 రూపీస్ పెట్టుకుంటే మంచి బ్యూటీ బ్లెండర్ వస్తుంది. ఎలా లేదన్నా బ్యూటీ బ్లెండర్ ఒక 3 months కన్నా ఎక్కువ యూస్ చేయకండి. అండ్ వారంకి ఒకసారి, అంటే వాడే వాళ్ళైతే వారంకి ఒకసారి వాష్ చేసుకోవాలి డెఫినెట్గా. బ్యూటీ బ్లెండర్స్ వాష్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో అలా వాష్ చేసుకుంటే సరిపోద్ది. అండ్ 3 months కన్నా ఎక్కువ ఒక బ్యూటీ బ్లెండర్ వాడద్దు. ఇది ఎవరు చెప్పరు జనరల్గా నాకు తెలిసి, బట్ నా ఒపీనియన్ ఇది. 3 months కన్నా ఎక్కువ వాడద్దు ఒక బ్యూటీ బ్లెండర్ అని. సో ఇది నా సైడ్ నుంచి ఒక చిన్న టిప్. ఇప్పుడు కదా దీంతో కూడా మనం ఫౌండేషన్ ఆర్ ఏదైనా బ్లెండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ క్రాస్ ఏరియా ఏదైతే ఉందో దీంతో మనం ఏమేమి బ్లెండ్ చేసుకోవచ్చో చూద్దాం. సో ఫస్ట్లీ ఎల్ఫ్ బ్రాండ్ది ఇది కొంచెం నాకు ఓవర్ షేడ్గానే ఉంటుంది, కొంచెం నేను. సో ఇటు సైడ్ ఫౌండేషన్ అప్లై చేస్తాను కాబట్టి ఇటు సైడ్ కన్సీలర్ అప్లై చేస్తా లిటిల్. సో ఈ ఐ ఏరియా ఏదైతే ఉందో ఇలా సూదిగా ఎగ్ షేప్లో కనిపిస్తుంది కదా, ఇలా కొంచెం ట్రయాంగిల్ షేప్, ఏ షేప్ సమ్వాట్ ఏదో షేప్, ఆ షేప్ని ఐకి యూజ్ చేస్తారు. కొంచెం ఇట్లా ఇది పట్టుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈజీగా పట్టుకొని కన్ను కదా, కన్ను దగ్గర ఇంకొంచెం కేర్ఫుల్గా ఉండండి. వితిన్ సెకండ్స్లో బ్లెండ్ చేసేసాను నేను నీట్గా. బ్యూటీ బ్లెండర్తో బ్లెండ్ చేయడం చాలా సింపుల్, చాలా ఈజీ. బట్ నీట్గా ట్రిక్స్ తెలుసుకొని బ్లెండ్ చేస్తే చాలా బాగా వస్తుంది మేకప్. ఇందులో కొన్ని మిస్టేక్స్ ఉంటాయి, అది తెలుసుకోవాలంతే. అందుకే నేను క్లియర్గా చెప్తున్నా. ఐ దగ్గర బ్లెండ్ చేసేటప్పుడు ఇలా పట్టుకుంటే మనకి బ్లెండ్ చేయడానికి ఈజీగా ఉంటుంది.
ఈజీగా బ్లెండ్ అయిపోద్ది. నార్మల్గా ఇలా పట్టుకొని బ్లెండ్ చేస్తే మనకి అంత ఈజీగా ఉండదు, నీట్గా రాదు, బ్లెండ్ కూడా అవ్వడానికి టైం తీసుకుంటుంది. సో ఐ ఏరియాలో కన్ను దగ్గర బ్లెండ్ చేసేటప్పుడు, కన్సీలర్ అలాంటివి బ్లెండ్ చేసేటప్పుడు ఇలా పట్టుకొని బ్లెండ్ చేస్తే చాలా ఈజీగా బ్లెండ్ అయిపోతుంది. ఇన్ కేస్ ఎవరికైనా ఎల్ఫ్లో కన్సీలర్ తీసుకునే ఐడియా ఉంటే నేను ఇది రికమెండ్ చేయను, వద్దని చెప్తా. కొంచెం కాస్ట్లీ అండ్ అట్ ద సేమ్ టైం డ్రై అవుతుంది, కొంచెంసేపటికి బేగా ఆక్సిడైజ్ అయిపోతుంది. సో ఐ వోంట్ రికమెండ్ ఇట్. సో అది అనమాట, ఇది బ్యూటీ బ్లెండర్ కోసం ఒక డీటెయిల్డ్ వీడియో చేశాను అనుకుంటున్నా. ఇంకా మోస్ట్లీ చెప్తున్నాను, ఒక బ్యూటీ బ్లెండర్ 3 months కంటే ఎక్కువ వాడకండి. సో మనం ఎక్కువగా యూస్ చేసే పార్ట్స్ ఇది ఇంకా ఇదే కాబట్టి ఇది మనం జనరల్గా అండర్ ఐకి యూస్ చేస్తాం. ఇంకా అలానే మనం ఈ ముక్కు దగ్గర చుట్టూ, ఇంకా అలానే ముక్కు దగ్గర ఈ పార్ట్ ఎక్కువ యూస్ చేస్తాం. ఇలా సూద్గా ఉండే పార్ట్ మనం ముక్కు దగ్గర, మూతి చుట్టూ, కళ్ళ కింద అండ్ కళ్ళ పైన కూడా, నాకు ఐ షాడో ఉంది ఇప్పుడు, కళ్ళ పైన కూడా మనం కన్సీలర్ అప్లై చేసుకుంటాం కదా, అప్పుడు కూడా ఇలా డాప్ చేస్తే చాలు. బ్లెండ్ ఇలా లాగితే ప్రోడక్ట్ సైడ్కి వెళ్ళిపోద్ది తప్ప మనకి బ్లెండ్ అవ్వదు స్కిన్లోకి. బ్లెండ్ అవ్వాలి స్కిన్లోకి అంటే జస్ట్ ఇలా డాప్ సరిపోద్ది, ఇలా డాప్. బ్యూటీ బ్లెండర్ ఎప్పుడు ఇలా లాగొద్దు, లాగితే ప్రోడక్ట్ సైడ్కి వెళ్ళిపోద్ది, చూడడానికి అస్సలు బాగోదు. బ్యూటీ బ్లెండర్ కరెక్ట్గా యూస్ చేసేవే అయితే ఇలా ఇలా జస్ట్ డాప్ చేయాలి, డాప్ చేస్తే సరిపోద్ది. సో నాకు తెలిసి నేను వీడియోలో కొంచెం చాలా క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటా. ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కామెంట్ చేయండి. దీన్ని ఎలా యూస్ చేయాలి, ఎక్కడెక్కడ దొరుకుతుందో కూడా చెప్తాను. మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా, పర్పుల్ ఎందులోనైనా దొరుకుతాయి. ఇందులో డిఫరెంట్ బ్రాండ్స్ కూడా ఉంటాయి. మీకు బ్రాండెడ్ కావాలంటే బ్రాండెడ్, నార్మల్వి 100 రూపీస్కి అలా కూడా దొరికేస్తాయి. స్విస్ బ్యూటీ బ్రాండ్ కూడా 100 రూపీస్కి వస్తుంది అనుకుంటా. సో బ్రాండెడ్ అయినా తీసుకోవచ్చు, బ్రాండెడ్ కాందైనా తీసుకోవచ్చు, కానీ స్పంజ్ క్వాలిటీ చూసుకోండి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు అన్నా కూడా నాకు చెప్పండి. ఆల్మోస్ట్ 10 పాయింట్స్ చెప్పేసాను నేను. ఇంకా మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. అలానే 100K ఇస్తున్న గివ్ అవేలో అస్సలు పార్టిసిపేట్ చేయడం మర్చిపోవద్దు. మొత్తం టోటల్ 5 గివ్ అవేస్ అలా ఇద్దాం అనుకుంటున్నాను. సో అందరూ పార్టిసిపేట్ చేయండి. పార్టిసిపేషన్కి ఏం లేదు, నా లాంగ్ వీడియోస్ నేను పెట్టే ప్రతి లాంగ్ వీడియో ఫుల్ చూస్తే నేను ఎవరెవరు ఫుల్గా వీడియో స్కిప్ చేయకుండా చూస్తున్నారు అనేది చూసి మిమ్మల్ని నేను కన్సిడర్ చేయగలను గివ్ అవేకి. సో నేను రూల్స్ అన్నీ కూడా నేను పెద్దగా ఏం పెట్టలేదు, దాని మీద కూడా ఒక స్పెషల్ క్లియర్ వీడియో చేస్తా, ఓన్లీ గివ్ అవే రూల్స్. ఇప్పటికైతే ఫుల్ వీడియోస్ ఫుల్గా చూసే వాళ్ళని నేను కన్సిడర్ చేస్తున్నాను. సో 100Kకి మొత్తం 5 గివ్ అవేస్, మిస్ అవ్వకుండా పార్టిసిపేట్ చేయండి.